రాజకీయ సంప్రదాయాల్ని కాలరాశాడు కేసీఆర్ అనినే కదా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది, రేవంత్ రెడ్డికి అధికారం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. ఏ తెలంగాణ కోసం కొట్లాడినా లేదా తెలంగాణ అంశాన్ని హైలైట్ చేసి ఫైనల్గా అన్ని పార్టీలను ఆ దారికి తీసుకొచ్చి తెలంగాణ ఇప్పించడానికి కారణమైనటువంటి తెలివైనటువంటి పోరాట యోధుడు కేసీఆర్. ఎవడు అవునన్నా కాదన్నా సరే. అలాంటి కేసీఆర్ ఆ తర్వాత అధికారం వచ్చాక అధికార అహంకారంతో ప్రవర్తించారు. దాని కారణంగానే నష్టం వాటిల్లింది. దాని కారణంగానే ఏది ఫిరాయింపుల్ని దారుణాతి దారుణంగా ప్రోత్సహించి ఏ పార్టీలో గెలిచినా చివరికి ఫైనల్గా వాడి గమ్యం టీఆర్ఎస్ఏ అన్నటువంటి తరహా మనస్తత్వాన్ని చూసి విరక్తి చెందిన ప్రజలు ఓట్లు తేడా వేశారు, కేసీఆర్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అది తప్పని చెప్పినటువంటి రేవంత్ని పగ్గాలిచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఓ 4 ఎమ్మెల్యేలు వస్తే దమ్ముంటే రాజీనామా చేయించి తీసుకో, అదైపోయింది. చెయ్యకపోగా ఓ పక్కన హైకోర్టే ఎవరైతే 3 ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు గురించి నిర్ణయం తీసుకోమని స్పీకర్కి ఓ పక్కన నోటీస్ ఇస్తే అదే సందర్భంలో అరికపూడి గాంధీకి తీసుకొచ్చి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి అరికపూడి గాంధీకి తీసుకొచ్చి ఇప్పుడు తను ఇచ్చినటువంటి పదవి పిఏసీ చైర్మన్. ఎంతకంటే దారుణం, ఎంతకంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందా? ప్రతిపక్షానికి ఇస్తారు అది. అతను ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జేరున్నాడు, తనే కండవా వేశాడు. అట్లాంటి వ్యక్తి నేను ప్రతిపక్షమే అని ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తే గొల్లుమని నవ్వుతున్నది తెలంగాణ. అదే సందర్భంలో నైతిక విలువల గురించి ఇంతవరకు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి చారిత్రక తప్పిదం చేసినట్టు అవుతోంది. నువ్వెవరిని అడగాల? ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీఆర్ఎస్కు లేఖ రాసి మీ తరపున ఎవరు పిఏసీ చైర్మన్ అని అడగాలి. అలా కాకుండా ఇలా చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు ఇవ్వకపోతే తప్పే. ఫస్ట్లో ఇచ్చారు, సెకండ్ టైం వచ్చేటప్పటికి కాంగ్రెస్కి సంఖ్య తగ్గబిచ్చి ఎంఐఎంకి ఇచ్చారు, అది తప్పే. అవన్నీ తప్పు చేశాడని కేసీఆర్కి పక్కన పెట్టి కాంగ్రెస్కి ఇస్తే ఇప్పుడు నువ్వు చేసిన తప్పు అంటే నీ పార్టీ వాడికి అధికార పక్షానికే ఇచ్చేటటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి టోటల్ రాజకీయ సినారియాని దిగజార్చినట్టు.